వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. జోగిని వ్యవస్థ ఆర్ జోగినీలు సమాజంలో లేదా సమాజం ఇచ్చిన వాల్యూ అంతా ఇంత కాదు. వారికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చిన సమాజమే ఇప్పుడు సమాజంలో నుంచి ఆ వాల్యూ తీసుకోవడానికి జోగినీలు అవస్థలు పడుతూ ఉన్నారు. తినడానికి 4 మెతుకులైనా కల్పించండి అంటూ సమాజాన్ని లేదా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే పైకి కిందకి చూస్తున్నారట. అయితే ప్రస్తుతం ఈ జోగిని బాధలు ఎందుకు వైరల్ అవుతున్నాయి? ఆ అంశం పైన మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సమాజమే ఒక వాల్యూ ఇచ్చారండి జోగిని వ్యవస్థ కానీ జోగినీలు కానీ. కానీ అదే జోగిని వ్యవస్థ లేదా జోగినీలు సమాజంలో నుంచి ఆ వాల్యూ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను విభేదిస్తున్నాను. సమాజమే వాళ్ళకి విలువ ఇవ్వాల. సమాజంలో కొంతమంది దుర్మార్గులు వాళ్ళ వాంఛలు తీర్చుకోవటానికి, ఇంకా చెప్పాలంటే వాళ్ళ కామ వాంఛలకి వీళ్ళని బలి పశువులుగా తయారు చేశారు. ఒక వ్యవస్థను తయారు చేశారు. ఈ జోగిని కావచ్చు, బసివి అని కొన్ని చోట్ల, దేవదాసి వ్యవస్థ అని ఇట్లా కొన్ని ఉన్నాయి. దేవదాసి వ్యవస్థ కొంచెం పాలిష్డ్గా ఉంటుంది. కానీ ఈ జోగిని, బసివి ఇవి అట్టడుగు వర్గాల్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంకా వాళ్ళకి సొంతం అన్నట్టు, దేవుడు సొంతం. అయితే మరి దేవుడికి సొంతమైనప్పుడు వాళ్ళు ఆ దేవుడి గుడిలో కూర్చొని ఆ దేవుడికి పూజలు చేసుకుంటూ, ఆ గుడిని శుభ్రం చేసుకుంటూ, ఆ దేవుడికి ప్రసాదాలు వండి పెడుతూ, ఆ దేవుడికి నైవేద్యాలు పెడుతూ గుడికే అంకితమై ఉండాలి. అదే ప్రపంచమై ఉండాలి. పోని దేవుడితోనే పెళ్ళి అయితే కనుక, దీని వెనక ఏ మోసము ఏ కుట్ర లేకపోతే గనక ఇలా చెయ్యొచ్చు. ఇది కూడా కరెక్ట్ కాదు. అసలు ఆ అమ్మాయికి ఏం తెలుసు? దేవుడికి పెళ్లి చేస్తే ఇక నాకు జీవితంలో నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అనే సంగతి ఆ పాపకి తెలియదు. చిన్నప్పుడే ఆ పాపకి పెళ్లి చేసేస్తారు దేవుడితోటి. అది కూడా తప్పే. లేదు, ఒకవేళ చెయ్యాల్సిన వచ్చి, అంటే తల్లిదండ్రులు అప్పట్లో ఈ బాల్య వివాహాలు, ఇంత వివాహాలు చేయకూడదు అనేది ప్రభుత్వాలు చట్టాలు చెయ్యకముందు, ఈ అవేర్నెస్ లేని ముందు ఒకవేళ దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తే మనకి దేవుడు మంచి చేస్తాడు అని ఒక పాపని బలి ఇచ్చారు, ఆ అమ్మాయి జీవితాన్ని అంకితం చేశారు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి ఆ పాప? పోనీ దీని వెనక ఇంకా వేరే వాళ్ళ స్వార్థం లేదు అనుకుంటే గనక ఆ గుడికే అంకితమై ఉండాలి. ఓన్లీ లేడీసే ఉంటారండి? ఓన్లీ లేడీసే ఉంటారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, వీళ్ళకి ఫస్ట్ నైట్ కూడా చేస్తారు. ఎవరితో చేస్తారు? దేవుడితో చేయలేరు కదా. అందుకని పూజారులతోటి ఫస్ట్ నైట్ చేస్తారు. అలాగే భూస్వాములతోటి, ఒళ్ళు బలిసి ఒళ్ళు పొగరెక్కి డబ్బులున్న వాళ్ళు, అంటే పెద్ద మనుషులుగా చలామణి అవుతారు కదా, ఆ పెద్ద మనుషులు, ఈ భూములున్న పెద్ద మనుషులు, అలాగే హక్కు ఉంది అనుకునే పూజారులు, వీళ్ళందరూ ఆ అమ్మాయిని అనుభవిస్తారు. ఆ అమ్మాయి ఊరందరూ ఆస్తి. ఆ అమ్మాయితో ఎవరైనా ఉండొచ్చు. ఇలా ఉండే టైంలో, పండుగల టైంలో ఆ అమ్మాయికి కళ్ళు తాగించటము లేదు. ఒకప్పుడంతా కళ్ళే ఉండేది అనుకోండి, బ్రాందీ విస్కీలు ఉండే, ఏదో మత్తు పదార్థం ఇచ్చి ఆ అమ్మాయికి పిల్లలు పుడతారు. ఆ అమ్మాయికి పిల్లలు కూడా వస్తారు. ఆ పిల్లలకి తండ్రి ఎవరో తెలియదు, దేవుడు అని రాయిస్తారు. ఆ పిల్లలు బతుకు ఇలాగే అవుతుంది. ఇలా అయిన తర్వాత ఆ అమ్మాయికి ఒంట్లో శక్తి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి, ఆ అమ్మాయి కోసం ఎవరు వస్తారు? ఆ అమ్మాయికి తిండి పెట్టడం కోసమైనా, అమ్మాయికి కళ్ళు ఇవ్వడం కోసమైనా, దేనికి ఎవరు వస్తారు ఆ అమ్మాయి దగ్గరికి? రారు. ఎవరు? పెళ్లి చేసుకున్న దేవుడు ఉన్నాడు కదా. దేవుడు మాన్యం ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తారు? పూజారులు తింటారు, గ్రామ పెద్దలు తింటారు. దేవుడు ఆస్తి, దేవుడికి ఆస్తి ఉంటుంది నిజానికి. మరి దేవుడితో పెళ్ళైనందుకు ఆమెకి దేవుడు ఆస్తిలో వాటా రావాలిగా. ఎవరు? ఆ అమ్మాయికి ఒక ప్రభుత్వ స్థలంలో ఒక పాక ఇస్తారు. ఆ అమ్మాయి ఆ పాకలో ఉంటుంది. ఆ అమ్మాయికి వయసు ఉన్నన్ని రోజులు వాళ్ళ కామవాంఛలు తీర్చుకోవటానికి పెద్ద మనుషులందరూ వస్తారు. ఆ అమ్మాయి ఊరందరూ ఆస్తి. నేనేమంటానంటే, నిజంగా ఇది కరెక్టే కనుక అయితే గనక, ఇది వాస్తవమే కనుక అయితే అగ్రకులాల పిల్లలకి ఎందుకు జరగవు? డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళకి అవసరం ఏంటి? కింద కులాల వాళ్ళకే ఎందుకు పెట్టారు? ఇది దేవుడు తోడుండాలి అంతే. దీనిలో మోసం ఉంది. ముందుగా మనం ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. వ్యవస్థను అర్థం చేసుకుంటేనే దానిలో లోపాలు అర్థమవుతాయి మనకి.
వ్యవస్థని అలా అర్థం చేసుకోకపోతే గనక, లోపాలు అర్థం కాకపోతే ఏముంది దేవుడికే కదా ఇచ్చారు అంటారు. అందుకోసమే ప్రభుత్వము వీళ్ళ బాగోగుల కోసం అని చెప్పి చట్టం తీసుకొచ్చింది. జోగిని వ్యవస్థ రద్దు కోసం. ఎవరైనా సరే నేను జోగినిని అని చెప్తే గనక వచ్చి ఆమెకి పునరావాసం కింద ఆమెకి కొంత డబ్బులు ఇచ్చి ఆమెను పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆసరా కల్పిస్తారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ కొద్దో గొప్ప ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు స్వయం సమృద్ధి పొందలేక ఇంకా వయసు ఉడిగిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడు ఇంకా కొంతమంది జోగినులు ఉన్నారు మన సమాజంలో. వాళ్ళు ఇప్పుడు ఒక ఆమె ఎవరో అనుకోకుండా మీడియా కంటబడితే ఆమె అన్నదనమాట. ఆమె ఇలా గొలుసు తీసి చూపించింది. ఆమెకు అన్ని సూత్రాలు ఉన్నాయన్నమాట. అవన్నీ దేవుడితో పెళ్ళైనప్పుడు వెండి సూత్రాలు చేయించారు ఆవిడికి. చేయించి మెళ్ళో వేశారు. ఇంకింతే నీ బతికింతే అని చెప్పి ఆవిడ నాకేంటి ఇప్పుడు నన్ను వితంతు పెన్షన్ కోసం అని వెళ్తే నీకు మొగుడు చచ్చిపోయాడా, అట్లయితే మొగుడు చచ్చిపోయినట్టు మొగుడు డెత్ సర్టిఫికేట్ ఏది అని అడుగుతారు కదా. ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు చనిపోయారు సర్టిఫికేట్ అని? దేవుడినా? ఆ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి అదే అడుగుతుంది, నేను ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వను అని అడుగుతుంది. ఇప్పుడు దేవుడు డెత్ సర్టిఫికేట్ రాయిపించారంటే 10,000 ఇస్తే రాస్తారా? రాయరు కదా. ఎట్ట రాస్తారు రాయరు. అందుకని ఆ అమ్మాయి ఆ పొద్దులోకే ఎక్కట్లేదు. వితంతు పెన్షన్ రాదు. సరే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి అంటే కూడా ఈ వృద్ధాప్య పెన్షన్కి ఆధార్ కార్డు అన్నీ కావాలి కదా. వృద్ధాప్య పెన్షన్ కంటే దేవుడు అన్నిటికీ దేవుడు. అది అమ్మాయి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఓ పూట తిండి తిని ఓ పూట తిండి దొరక్క ఆ పని ఈ పని పొలం పనులు ఇవేవో చిన్న పనులు చేసుకుంటా, అలాగే పైగా ఏమవుతుందంటే దీంట్లోకి ఇంకా కొత్త వాళ్ళు వచ్చేస్తారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సహజంగా కొత్త వాళ్ళు యంగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ మాట చలామణి అవుతుంది. వీళ్ళు స్క్రాప్ కింద వెళ్ళిపోతారు. అవసరం తీరిపోయింది. అయితే ఈ వ్యవస్థ మీద, జోగిని వ్యవస్థ మీద హేమలత లవణం గారు అని చెప్పి ఆవిడ బాగా పనిచేసి ఇక్కడ నిజామాబాద్ దగ్గర వర్ని అనే ప్రాంతంలో ఆవిడ పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వంతో ఫైట్ చేసి వాళ్ళందరి తరఫున కొంత ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళందరికీ అక్కడ ఇళ్ళు వేయించగలిగి వాళ్ళకి కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పనులు చేసేటట్లుగా కొంతమందికి ఆవిడ ఒక జీవితాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. కానీ రియల్ దేవుడు ఆవిడ హేమలత లవణం గారు నిజానికి నిజమైన దేవుడు అనండి, దేవత అనండి. సర్టిఫికెట్ మీద దేవుడు అని రాసిన పేరుకి అట్లీస్ట్ ఒక్క అక్షరానికైనా ఆవిడ న్యాయం చేశారు. సరే ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆమె ఆ ఏరియాలో పనిచేశారు కాబట్టి ఈ వ్యవస్థ మహబూబ్ నగరు, అటు నిజామాబాదు, ఆదిలాబాదు అటు సైడ్ చాలా ఎక్కువ. ఒక రకంగా పేదరికం కూడా దీనికి ఒక కారణం. ఆ ఏరియాల్లో ఏవైతే పేదరికం ఉంటుందో వెనకబాటుతనము పేదరికం కూడా ఒక కారణం. అవసరం అడ్డదారులను తొక్కిస్తుంది అంటున్నారా? అలా కాదు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు నమ్ముతారు మన పేదరికం పోవాలంటే మన అమ్మాయిని బలిచ్చి దేవుడికి ఇచ్చేసేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు అనే ఒక మూఢనమ్మకం. ఇది ఇప్పుడు పేదరికం లేదనుకోండి, డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఎందుకు బిడ్డని ఇవ్వాలనుకుంటారు? స్వతహాగా దేవుడు కదా డబ్బులుంటే. అది అందుకని మూఢనమ్మకాలు, నమ్మకం ఒకటి, అదే వెనకబాటుతనం అంటే అదే. అలాగే వీళ్ళకి డబ్బు లేకపోవడం, పేదరికం, ఈ కారణాలు చూస్తే ఇప్పుడైతే ఎంతో కొంత తగ్గిందని చెప్పొచ్చు. ఎక్కడన్నా ఒకటి ఎరా ఉంటే ఉండొచ్చు, ఇంకా బాగా మారుమూల ప్రాంతాల్లో ఉండొచ్చు, ఉండదని అయితే నేను చెప్పలేను. అయితే కానీ ఇప్పుడు లేకపోయినప్పటికీ తగ్గినప్పటికీ కూడా ఆల్రెడీ ఉన్న జోగినుల సంగతి ఏంటి, వాళ్ళ పునరావాసం సంగతి ఏంటి? ప్రభుత్వాలు వాళ్ళకి చేయూతనివ్వాలి కదా, పట్టించుకోవాలి కదా. వాళ్ళకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వక్కర్లా, ఒక సింగిల్ రూమ్ ఏదైనా ఒక ప్రభుత్వ స్థలంలో తలదాచుకునేదా లేదు అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వాలు వృద్ధాశ్రమాలు నడుపుతూ ఉంటాయి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నడుపుతూ ఉంటుంది. అట్లాంటి చోట తీసుకొచ్చి పెట్టడము ఏదో ఒకటి వాళ్ళకి మట్టుకు చేయాల్సిందే. ఇప్పుడు ఆమె పేరు భూదేవో ఏమో ఉంది, ఆ మహబూబ్ నగర్ జిల్లా అని ఇచ్చారు. ఆవిడని చూస్తే మనకి అరే వ్యవస్థలో ఇలా నలిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారా
అసలు అంటే వీళ్ళు ఏమి పాపం చేశారు? వీళ్ళు నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడికి ఇచ్చే కదా వీళ్ళు పెళ్లి చేశారు. మరి ఆ దేవుడు నిజానికి ఆ దేవుడి పక్కన సీతమ్మ వారు ఉన్నవ్వండి, సీతమ్మ వారికి బాగానే జరుగుతుంది. శివుడు పక్కన పార్వతి ఉన్న బాగానే జరుగుతుంది. విష్ణువు పక్కన లక్ష్మీదేవి ఉన్న బాగానే ఉంది కదా. మరి వీళ్ళకి ఎందుకు ఇలా జరిగింది అనే ఒక బాధ అయితే మనని వెంటాడక మాందు. ఇట్లాంటి విషయాల మీద ఎవరైనా సరే అవగాహన కలిగించుకుని, ఇప్పుడు ఆ ఊరుంది, ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊర్లో వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ ఊర్లో. అలాంటి వాళ్ళు ఆమెకు తిండి పెట్టలేకపోతున్నారా? మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. మరి కానీ నిజానికి మనము ఈ గుడుల పేరుతోటి, ఉత్సవాల పేరుతోటి బోలుడు పండగల పేరుతోటి బోలుడు డబ్బులు ఖర్చు పెడతాం కదా పెళ్ళిళ్ళ పేరుతోటి. ఇట్లాంటి వాళ్ళకి ఒక ₹1,00,000 వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ చేసేసి ఆ నెల వచ్చే వడ్డీతోటి వాళ్ళు బతికేలాగా ఏర్పాటు చేయటం. ఆ డబ్బుల తర్వాత వాళ్ళే తీసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి కుటుంబాలు ఉండవు కాబట్టి. కోర్స్ ఎవరికైనా పిల్లలు ఉంటే అసలు ఈమెకి దీనస్థితి వచ్చి ఉండేదే కాదు, కానీ ఎంతో కొంత పిల్లలు అయితే చూసుకునేవాళ్ళు కదా. అందుకని ఏంటంటే ఇట్లాంటి మన సమాజంలో ఇలాంటి అట్టడుగుకి అణగదొక్కబడిన వ్యక్తులు అప్పుడప్పుడు మనకి ఇట్లా తారసపడతా ఉంటారు. చెప్తుంటేనే మనసు తరుక్కుపోతుంది, మనసు బాధగా తరుక్కుపోతుంది. నాకు అడగడానికి కూడా అసలు చాలా బాధగా ఉంటుంది. ఇట్లాంటి చూసినప్పుడు ఏంటంటే మనం మనుషులుగా ఏదన్నా చేయగలిగితే ఎంతో కొంత ఇది సామాజిక నేరం ఒక రకంగా. దీనిలో తెలుసో తెలియకో అందరూ భాగస్వామి. నేరం కన్నా అఘాయిత్యం అంటాను. ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత ఆ మాట సూట్ అనిపిస్తుంది. కావాలని ఒక అఘాయిత్యానికి ఒడిగట్టేలా చేశారు. ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళు అంటరాని వాళ్ళు, ఆ కులాల వాళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళ దృష్టిలో. కానీ పడక సుఖం దగ్గరికి వచ్చేసరికి మట్టుకు అంటరాని వీళ్ళు వాళ్ళని ముట్టుకోవటానికి కూడా వాళ్ళని దేవుడి బిడ్డలను చేసేది, దేవుడికి కానుక ఇచ్చి దేవుడితోటి పెళ్లి చేసేది కూడా ఎందుకు అంటే ఇంక ఆ దేవతతో సమానం. అంటరాని వాళ్ళు ఎందుకు అవుతారండి? అంటుకోలేదని అంటారు, ఎందుకంటే చీకట్లో కనపడదు కదా. మీరు ఇలా అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. బనవరి దేవి కేసు ఒకటి జరిగింది ఒకప్పుడు. ఆవిడ ఈ అంగన్వాడీ టీచర్ అనమాట. ఆ ఊర్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే ఆమె వ్యతిరేకించిందని ఆవిడ్ని చాలాసార్లు హెచ్చరించారు, ఒకసారి కొట్టారు. అయినా కానీ ఆవిడేమి చలించకుండా అలాగే బాల్య వివాహాల గురించి పైన వాళ్ళకి తెలియజేస్తుంది. పోలీసులు వస్తున్నారు, బాల్య వివాహాలు ఆగిపోతున్నాయి. అందుకని ఈవిడ్ని ఇట్లా కాదు, ఈవిడ్ని అత్యాచారం చేస్తే కానీ ఈవిడికి బుద్ధి రాదు, నోరు మూసుకుంటుంది అని చెప్పి అదొక ఆయుధం అనమాట. కొంతమంది మగవాళ్ళకి ఆడవాళ్ళు నోరు మూయించాలి అంటే అని అత్యాచారం చేస్తే ఆవిడ కోర్టులో కేసేస్తే వాళ్ళ తరఫున వాదించిన లాయర్ ఏం చెప్తాడు తెలుసా అండి? ఆమె అంటరాని మనిషి, కింది కులాలకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళని మేము ముట్టుకోము, అలాంటప్పుడు ముట్టుకోనప్పుడు అత్యాచారం ఎలా జరుగుతుంది అని చెప్పి వాదిస్తాడు లాయరు. ఇది వింటంటే అది గుర్తొస్తుంది నాకు. అందుకని అత్యాచారం చేయలేదు అని ఒప్పుకోవటానికి అని కోర్టును ఒప్పించడానికి అంటరానితనం కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. మరి ఈ కేసులో బుక్ చేయాలి వాళ్ళనప్పుడు. ఈ కేసు సంగతి ఎట్లా అడ్డుపెట్టి అంటరానితనంకి పాల్పడకూడదుగా చట్టం ప్రకారం. ఇష్టం లేకుండా నువ్వు వెళ్ళావంటే నీ మీద రేప్ అటెంప్ట్ కూడా పెట్టచ్చు కదా. అంతే కదా, రేప్ అటెంప్టే అక్కడ. ఆమె నన్ను అత్యాచారం చేశారనే. కానీ అసలు నోరిప్పకుండా ఇప్పింది అని వీళ్ళే చెప్పేస్తారు. వీళ్ళు ఏమన్నారు? ఆమె అంటరాంది, ఆమెను అసలు మేము ముట్టుకోం కదా, ఇంకా ముట్టుకోని కాడికి ఆమె అత్యాచారం ఎట్లా జరుగుద్ది, అత్యాచారం మేము ఎట్లా చేస్తామోనని వీళ్ళు దాని నుంచి బయటపడటానికి వాళ్ళు ఆ వాదన తీసుకు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ కేసులో నుంచి వాళ్ళ క్లయింట్ని రక్షించుకోవడానికి అతను ఏం చెప్తాడంటే, మా క్లయింట్లు పైన కులం వాళ్ళు, అంటరాని వాళ్ళని వాళ్ళు ముట్టుకోరు, ముట్టుకోనప్పుడు అత్యాచారం ఎట్లా జరుగుతుంది అని అడుగుతాడు. అయితే అంటరానితనాన్ని పాటిస్తున్నందుకు గాను ఈ కేసు ఇట్లా అట్టిపెట్టి ఈ కేసులో బుక్ చేయాలి వాళ్ళని అంటా నేను. అప్పుడు కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడిందని చెప్పి అలా అయినా న్యాయం జరుగుతుంది.
సరే ఏదైతేనేమి ఆమె గెలిచింది, బనవరీదేవి గెలిచింది, అది వేరు విషయము. కానీ చరిత్రలో మిగిలిపోయింది బనవరీదేవి. ఆమె ప్రశ్నించింది. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడే మనుషుల మనస్తత్వాలు ఏంటో బయటకు వస్తాయి, లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది బయటకు వస్తాయి. అందుకని ఏంటి అంటే ఇప్పుడు ఈ జోగిని వీళ్ళని దేవతలని పేరు పెట్టి వాళ్ళని శారీరకంగా వాడుకోవటం కోసమే, వాళ్ళని అన్ని రకాలుగా వీళ్ళు అనుభవించటం కోసం ఒక వ్యవస్థనే క్రియేట్ చేసుకున్నారు అని అంటే ఎంత మేధావులు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు చివరికి ఇలా మిగిలారు. వాళ్ళకి మట్టుకు ఈ ప్రభుత్వం చేయూతనివ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. రైట్, మీరు విషయం చెప్పిన తర్వాత నాకు మనసు తరుక్కుపోతుందండి. సో ప్రేక్షకులు కానీ ఎవరైతే మనుషులే సమాజం అంటారు, సో సమాజంలో అట్లీస్ట్ ఇప్పటికైనా కొంచెమైనా చేంజ్ వచ్చినా, లేకపోతే మన ఆలోచనలో మార్పు రావటమే సమాజంలో చేంజ్ కూడా. సో మేడం గారు చెప్పిందంతా విన్న తర్వాత నాకైతే మాటలేం రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.